ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. సో మనకి కొమరవెల్లి మల్లన్న గుడికి సంబంధించి ఈ చిత్రంలో మనం చాలా చాలా అద్భుతమైన బ్యాక్ డ్రాప్ ని చూడబోతున్నాము. వాటన్నిటి గురించి మనం మాట్లాడుకునే ముందు మీలో చాలా మంది ఈ పాటికే ట్రైలర్ చూసే ఉంటారు, చూసి చాలా ఎక్సైటెడ్ గా రిలీజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంటారు. బట్ ఇవాళ మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము, కలిసాం కాబట్టి అందరం కలిసి ఒకసారి మళ్ళీ ట్రైలర్ ని చూసేద్దాము. కెన్ వి హ్యావ్ ద ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? అలా వచ్చాయి, చాలా క్యూరియస్ గా అనిపిస్తోంది. సో మర్డర్ మిస్టరీకి ఇలాంటి ఒక డివైన్ టచ్ ఇవ్వడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ వరకుప్పల యాదగిరి గారు మ్యూజిక్ డైరెక్టర్ అద్దరు కొట్టేశారు సార్. ఈ జాన్రాలో కూడా మిమ్మల్ని ఇలా చూడడం చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పాటలు కానీ సూపర్ గా ఈ సినిమాకి చాలా చాలా అద్భుతంగా ఇచ్చారు. హార్టీ కంగ్రాచులేషన్స్. అఫ్ కోర్స్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మనం ఆల్రెడీ ఆ పాటల్ని వింటూనే ఉన్నాము, ట్రైలర్ ద్వారా బీజిఎం అన్ని చూస్తూనే ఉన్నాము. సో కంప్లీట్ గా ఈ సినిమాని మాత్రం మనం ఆగస్ట్ 29 నుంచి థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ ద్వారా మనం చూడబోతూ ఉన్నాము. సో కొమరవెల్లి మల్లన్న ఆశీస్సులతో ఈ సినిమా బ్రహ్మాండమైన విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా కోసం కష్టపడ్డ టీం అందరి కోసం మాత్రమే కాదు, ఈ సినిమాని ఎంతో ప్యాషనేట్ గా దర్శకత్వం వహించిన రాంబాబు గారి కోసం కూడా చాలా ఖచ్చితంగా మంచి విజయం సాధించాలి. ఎంతో ప్యాషన్ తోటి ఈ చిత్రాన్ని ఎంతో ప్రేమగా ఆయన దర్శకత్వం వహించి ఆయన దర్శకుడిగా మన ముందు ప్రజెంట్ చేసుకోవాలి, ఆయనకు నచ్చిన చిత్రాన్ని మనందరికీ చూపించాలి అనే ఒక ఎంతో ఎంతూసియాజంతో ఈ సినిమాని రూపొందించి మన ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ రేపు ఆగస్ట్ 29న మనం చూడబోతున్నటువంటి విజయాన్ని ఆయన భౌతికంగా చూడడానికి లేకపోవడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరం అని చెప్పాలి. ఇదే ప్రాంగణంలో ఎంతో మంది అప్రిసియేషన్ ని అందుకుంటూ ఆయన ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. నిజంగా ఐ థింక్ ఇక్కడ వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని విశ్వసిస్తున్నాను. ఒక్కసారి ఆయన్ని తలుచుకుంటూ ఆయనకు సంబంధించిన ఏవి ఇప్పుడు మనం ఆన్ స్క్రీన్ చూసేద్దాము. డైరెక్టర్ రాంబాబు గారి ఏవి ప్లీజ్. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఉక్కు కళాకారుల నేపథ్యంలో ఒక సినిమా రావడం అనేది కూడా నాకు తెలిసి ఇదే మొట్టమొదటిసారి. ఉక్కు కళాకారులకు సంబంధించి మనం అడపాదడప ఒక పాట ద్వారానో ఎప్పుడో సినిమాలలో చూస్తూ ఉంటాం, కానీ సినిమా మొత్తంలోనూ ఒక బ్యాక్ డ్రాప్ గా తీసుకోవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమాలో మనం చూడబోతున్నాం అనమాట. సో చక్కగా అటు మనకి కొమరవెల్లి మల్లన్న కావచ్చు, అమ్మవారు కావచ్చు, అటు గ్రామీణ నేపథ్యం కావచ్చు, వీటన్నిటిని అంతే ఆథెంటిసిటీతో అంతే ఆనెస్ట్ గా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు మూవీ టీమ్. సో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు మన దాసరి సురేష్ గారు నిర్మాతగా అన్నది ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అటు ఆర్టిస్టులు అవ్వనివ్వండి, ఇటు టెక్నీషియన్స్ అవ్వనివ్వండి, విఎఫ్ఎక్స్ అవ్వనివ్వండి, మనకి లొకేషన్స్ కానివ్వండి, ప్రతి విషయంలోనూ సినిమాని చాలా అద్భుతమైన అవుట్పుట్ తోటి మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ గారికే ముందు వేదికపైకి ఆహ్వానం పలుకుతూ మనం టీం మెంబర్స్ ని కూడా ఒక్కొక్కరిగా పిలుద్దాము. సో ఎస్, ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ప్రొడ్యూసర్ దాసరి సురేష్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు టీం మెంబర్స్ మాటలు కూడా వినేద్దాము ఇవాళ మన బ్రహ్మాండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. టు స్టార్ట్ విత్ డైలాగ్ రైటర్ రమేష్ రాయ్ గారు. శ్రేయోభిలాషులకి అందరికీ మా హృదయపూర్వక సుస్వాగతం. దర్శకుడు రాంబాబు గారు మాకు మిత్రులు. ఆయన తన కళను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఇప్పటిదాకా ప్రయాణం చేసి చివరి క్షణంలో లేకపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మిత్రమా రాంబాబు, మృత్యు మిమ్మల్ని మా నుంచి చెరిపేసింది, కానీ మన మధ్య ఉన్న రిలేషన్ని మాత్రం చెరిపేయలేదు. మీరు ఒక దర్శకుడిగా, నేను ఒక రచయితగా, ఈ సినిమా ఉన్నంతకాలం ఆ రిలేషన్ ఉంటుంది. అట్లాగే మిగతా వాళ్ళతో కూడా. ఈ సినిమా ఎందుకో, ఈ కథలో ఒక చోట డెత్ సీన్ ఉంటుంది. తను నాతో జర్నీ చేసిన చాలా రోజుల వరకు ఆ డెత్ సీన్ గురించి బాగా చెప్పేవాడు. పెద్ద రేంజ్లో హిట్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో యానిమేషన్ మూవీ కూడా మనం చూసాము, ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో. అట్లాగే ఈ సినిమా క్రైమ్ యాక్షన్ డ్రామా అనేటువంటి ప్రధానంగా ఉన్నప్పటికీ దీనికి ఆ స్పిరిచువల్ టచ్, ఆధ్యాత్మికత టచ్ అనేది ఉంది. అట్లాగే అదే కోవలో ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది అనేది నాకు విశ్వాసంగా ఉంది. అండ్ హీరో బన్నీ రాజు గారు మంచి టాలెంటెడ్ పర్సన్, మంచి భవిష్యత్తు ఉంది అతనికి. ముందు ఇంకా షైన్ అవుతాడు. అతనికి నా యొక్క శుభాకాంక్షలు. అట్లాగే ప్రొడ్యూసర్ దాసరి సురేష్ గారు ఇంకా మరిన్ని సినిమాలు ఇంతటితో ఆగిపోకుండా ఇంకా కొన్ని సినిమాలు చేయాలి, ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి
కోరుకుంటున్నాను. అందరికీ సెలవు. సాయంత్రమే అయింది, ఇంకా తినే టైం కూడా కాలే. ఎందుకు అట్లుండరు? మన తిన్న పాములోలే బాగుండరా లేదా? బ్రహ్మాండ సినిమాకు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చినట్టు బ్రహ్మాండంగా ఉండాలి కదా బిడ్డ? ఇక్కడ చాలా మంది ఉంటారు కదా, కనబడతలేరు. సినిమా గురించి చెప్పాలంటే మా సినిమా గురించి మేము ఎంత చెప్పినా మీకు గొప్పగా అనిపిస్తుండొచ్చు. కాకపోతే సినిమానే ప్రాణమని, సినిమానే ఇష్టమని కష్టపడి చేసిన సినిమా ఇది. చాలా మంది యాక్టర్లు సీనియర్స్ ఉన్నారు, కానీ హీరో, హీరోయిన్, ప్రొడ్యూసరు కొత్త వాళ్ళైనా ఎక్కడ ఒక్క రూపాయి కూడా వెనక ఆడకుండా ప్రతి రూపాయిని సినిమా కోసమే అన్నట్టు ఏడికెళ్ళి తెచ్చిండో, మరి ఆ భూములు అమ్మిండో, యా ఇల్లు అమ్మిండో, ఏం చేసిండో, ఏ కష్టం పడ్డాడో కానీ ఎవరికి మాకు పేమెంట్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ ఎక్కడ కూడా ఇంత చిన్న ఎంటుక మందం ప్రాబ్లం రాకుండా చూసుకున్నాడు. నిజంగా చెప్తున్నా, పెద్ద పెద్ద ప్రొడక్షన్లు కూడా అంత బాగా చూసుకోవు. మేము సినిమాలు చేసినప్పుడు మా అంటే ఒక నెల పడుతుంది చెక్కులు వచ్చే వరకు. కానీ నీకు రేపు షూటింగ్ అంటే ఈ రోజు పేమెంట్ ఇచ్చిండు, రేపు షూటింగ్ అంటే ఈ రోజు పేమెంట్. అంత క్లారిటీ ఉన్న మనిషి, అలాంటి ప్రొడ్యూసరు ఈ సినిమాతో వస్తున్నాడు మన ముందుకు. కాబట్టి సురేష్ అన్న, ఈ సినిమా కింద సక్సెస్ కావాలి, 100కు 100 రేట్లు సక్సెస్ కావాలి. నీలాంటి ప్రొడ్యూసర్లు ఉంటే మాలాంటి కళాకారులు, టెక్నీషియన్స్ 24 క్రాఫ్ట్స్లో ఉండే 100 మంది బతుకుతారన్న. మా అందరికి అన్నం దొరుకుతుంది. ఎందుకంటే అంటే ఎదుటోడి కష్టాన్ని అర్థం చేసుకొని వెంటనే డబ్బులు ఇచ్చి వాడి కష్టం తీర్చే మనస్తత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది. అందులో మన సురేష్ అన్న. ఇంకోటి కార్తీక్, ఎక్కడవే కాసుల కార్తీకు ఒక సైకో అంటే తెలుసు కదా, పిచ్చి సైకోలు ఇద్దరు ఈ సినిమాకి. రాంబాబు గారి గురించి లాస్ట్లో మాట్లాడదాము. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళల్లో 2 సైకోలు. ఒకరు స్వర్గస్థులైరు రాంబాబు గారు, మన కార్తీక్. నిజంగా చెప్తున్నా, నేను 45 సినిమాలు చేసిన ఇప్పటికి కానీ ఇంత పని సైకోని నేను ఎప్పుడు చూడలేదబ్బా. నా ముక్కు పుల్ల నీళ్ళే తెచ్చిర్రు, నా జాకెట్ నీళ్ళే తెచ్చిర్రు, నా చీర నీళ్ళే తెచ్చిర్రు, ప్రొడక్షన్ వీళ్ళే, అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళే, కెమెరామెన్ వీళ్ళే, డైరెక్టర్ వీళ్ళే. అంటే అంతమంది పని వీళ్ళిద్దరు కలిసి చేసిర్రు, రాంబాబు గారు, కార్తీక్. అంటే ప్రొడ్యూసర్ విషయంలో ఆలోచించండి. అయ్యో మమ్మల్ని నమ్మి వచ్చిండు సురేష్ అన్న, మనం అన్ని రకాలుగా మిగిలించి ఆ పనంతా మనది అనుకొని చేస్తే 4 రూపాయలు తక్కువలో అయిపోతుంది. ఆయన ఇబ్బంది పడనుకున్నారో ఏమనుకున్నారో కానీ నేను చాలాసార్లు అన్న, ఎందుకు కార్తీక్ అంత తిప్పలు పడతావు తమ్మి, ఏమన్నా ఇంత ఒక అసిస్టెంట్ అన్న పెట్టుకోవచ్చు కదా. ఒక కెమెరామెన్ అంటే ఎంత రుబాబు ఉండాలి, ఎంత బలుపు ఉండాలి. ఏమి లేదు, దొల్లా పోతుంది. అంటే పని విషయంలో కాదు, అన్నీ చేస్తాడు. పెండెత్తాడు, ఊడుస్తాడు, తుడుస్తాడు, అన్నీ చేస్తాడు. అసొంటి మనిషి. నిజంగా చెప్తున్నా, రాంబాబు గారు అయితే నేను రెడీ కావాలంటే ఒక్కరోజు 7 సీన్లు చేసిర్రమ్మా. 7 చీరలు కట్టించారు. ఒక్కరోజు 7 చీరలు కడితే ఆడిది కూడా కట్టదు. నిజంగా ఆడిది కూడా కట్టదు. ఒక పెన్నము బయటికి పోతే ఏమైనా తయారుగా ఆగాయా నీతోటి ఊరికే పనికి పనిలోడు ఓ లాగా అంగి వేసుకుంటావు, నిలబడి దావే అంటాడు. 7 చీరలు ఎట్లా వస్తారంటే క్యారవాన్ కాడికి వచ్చి, ఓన్నా రావా, ఓన్నా ఆగన్నా, ఇది చీర అన్న, కట్టే వరకు గంట పడుతుంది అన్న నువ్వు 10 నిమిషాలు కడతావు, మాకు తెలుసు దా అన్న. నిజంగా అంటే ప్రేమతో పని చేయించుకున్నారు. 4 రోజుల పని 2 రోజులలో చేసారు. ఆ విషయంలో సురేష్ అన్న చాలాసార్లు చెప్పిన, ఇలాంటి డైరెక్టర్ కానీ ఇలాంటి కెమెరామెన్ కానీ చాలా రేర్గా దొరుకుతారన్న. ప్రొడ్యూసర్ మంచి కోర్ ఉంది. మీరు సినిమా రిలీజ్ అయినాక చూస్తే ఆ సాంగ్ మామూలుగా ఎవరికి చూపించినా మా అంటే 1 డేనో 2 డే చేసి ఉంటారా, 2 రోజులు షూటింగ్ చేసి ఉంటారా అనుకుంటారు. మా కార్తీక్ ఏం చేసిండు తెలుసా, 3 గంటల్లో సాంగ్ అయిపోగొట్టిండు. అది ఏమి జాతర. నిజంగా సావైతే కూడా మళ్ళా ఎల్లాయి పుల్లాయి సావైతే కూడా అంతమంది రారు. మా అదృష్టం ఏంటంటే అప్పుడే స్కూల్ ఇడిచిర్రు, ఏంటివి కాలేజీలు ఇడిచిర్రు, పని వరినారు వేస్తే వాళ్ళు అందరూ ఆ టైంకే వచ్చిర్రు. నిజంగా చచ్చిపోతుర్రు ఏమంటారు, మా వెనక పడి వచ్చిర్రు. అంటే ఆ సాంగ్ చూస్తే నాయనో ఇంత తొందర కూడా చేయొచ్చా, ఇట్లా కూడా చేయొచ్చా అంటే చాలా తెలివి చేసిండు ఎడిటర్. కాబట్టి ప్రతి ప్రేమని ఒక 2 గంటలన్నర సినిమా అనుకో, 2 గంటలన్నర మీద మా అంటే ఒక 15 నిమిషాలు ఎక్కువ తీసి ఉంటాడు.
అంతకన్నా ఎక్కువ తీయరు. ఏ డైరెక్టర్ అయినా 2 గంటలన్నర సినిమాని ఒక 4 గంటలైనా తీస్తారు కార్తీక్. అంటే అందులో ఏసీ ఎప్పుడు వస్తుందా అని. ఈయననే ఎడిటర్ కాబట్టి ఏమా నాకు తీయవు క్లోజ్ పెట్టమని. నాకు తెలుసా అయిపోయింది, కట్టు ఇది కట్టు అది కట్టు ఇది కట్టు. అంత ఫాస్ట్గా చేసినావు నిజంగా అన్న. అంచెలుగా ఎదిగి ఆ రాంబాబు సార్ ఆశీర్వాదము మన సినిమా మీద ఉంటుంది. కంపల్సరీ బ్రహ్మాండ సినిమా సక్సెస్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే నేను 17 సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. కొమరక్క అనే క్యారెక్టరు ఇంత ఫేమస్ అయింది, ఇంత ప్రతి ఒక్కరికి తెలుసు. 6 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ ముసలి వరకు ప్రతి ఒక్కరికి తెలుసు కొమరక్క అంటే. అంత ఇష్టపడతారు. నా మనసులో ఎప్పుడు ఒక బాధ ఉండేది, ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉంది, సముద్రం అంత ఇండస్ట్రీ ఉంది, ఒక్క డైరెక్టర్ ఒక్క రైటర్ మైండ్లో నేను లేనా? నా మీద పెన్ను పెట్టరా? ఒక్కరన్న పెడుతుండొచ్చా? ఎప్పుడు నా భార్యతోటి అంటుండే, ఎవరో ఒకరు నా మీద ఏదో ఒక రోజు నన్ను ఊహించుకొని కథ రాయకపోతారా ఇండస్ట్రీలో అని. కానీ ఆ అదృష్టం నాకు రాంబాబు గారు ఇచ్చారు. నేను లేడీ గెటప్ చెయ్యను సార్. నేను ప్రతి దసరా చేసిన, అది జెర్సీ, మల్లిరావా, నేను లోకల్ చాలా సినిమాలు చేసిన. ఇప్పుడు 7 సినిమాలు ఉన్నాయి రిలీజ్కు. ఆ సినిమాలో కూడా ఎక్కడ లేడీ గెటప్ చేయలే సార్. నేను చెయ్యొద్దు అనుకుంటున్నా దీని టీవీ వరకే అంటే రాంబాబు గారు ఫిలిం ఛాంబర్ పిలిచి బన్నీ రాంబాబు వచ్చి ఆ కథ చెప్పంగానే కంట్లో నీళ్ళు వచ్చినాయి. సార్ పెన్ను పెట్టంగానే కార్తీక్ అన్న కూడా ఉన్నాడు, అన్న పెన్ను పెట్టంగానే నీ పేరు అనుకున్నామన్నా అనగానే నిజంగా ఈ సినిమాలో నాదొక మంచి క్యారెక్టరు. నా జీవితంలో నేను 100 సినిమాలు చేసినా ఇలాంటి క్యారెక్టర్ నా లైఫ్లో రాదు, ఎవరు రాయరు, అది కాదు. ఈ సినిమాలో నాది అంత మంచి క్యారెక్టరు. నిజంగా చెప్తున్నా. ఆ విషయంలో రాంబాబు గారికి సార్ మీరు ఎక్కడున్నా, నిజంగా ఒక మనిషి 30 సంవత్సరాలు యుద్ధం చేసిండు. ఆయన యుద్ధం చేసి తన యుద్ధాన్ని గెలిచి సింహాసనం మీద కూర్చునే టైంలో భగవంతుడు గద్దొచ్చి కోడి పిల్లని ఎత్తుకుపోయినట్టు ఎత్తుకొని పోయిండు. కానీ నిజంగా చెప్తున్నా, ఈ టైంలో ఆ రాంబాబు సారు తప్పకుండా యమధర్మరాజుతోటో దేవుళ్ళతోటో పోరాడుతుంటాడు అనుకుంటా నాకు తెలిసి. లేదు సార్ నా సినిమాని సక్సెస్ చేయండి సార్, నా కోరిక తీర్చండి సార్ అని. వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉన్నారు. నిజంగా వాళ్ళ పరిస్థితి, మేము ఆ రోజు ప్రొడ్యూసర్ సార్ మేమందరం వాళ్ళ ఊరికి పోతే, అయ్యో 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో పోరాడి సార్కి ఏమీ లేదు, ఒక పెంకుటిల్లు, 2 బిడ్డలు, భార్య తప్ప. నిజంగా అంటే చాలా మంది ఏమనుకుంటారన్న, మా షాద్నార్ వాళ్ళు కూడా వచ్చారు మా వాళ్ళు, మాకు పేరున్నంత మాత్రాన సాయిలకేమో అబ్బా మస్తు పైస ఉంది, మంజుకేమి మస్తు సంపాదిస్తుంది. మంజు కష్టాలు మంజుకు తెలుసు, నా కష్టాలు నాకు తెలుసు. సినిమా వాళ్ళకు పేరు ఉంటుంది తప్ప మా వెనక ఇంత బ్యాలెన్స్ ఉండదు కదా అమ్మా. వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే వాళ్ళకే మస్తు బలిచిపోయారు, మస్తు పైస ఉంటుంది అనుకుంటారు. అవి ఏముండవన్నా. నిజంగా కళను నమ్ముకొని వచ్చినాం కాబట్టి కళాకారులంగానే బతకాలనుకుంటాము. రాంబాబు గారు మీరు ఎక్కడున్నా మీ ఆశీర్వాదము, మీ బ్లెస్సింగ్స్ మన సినిమా మీద ఉండాలని కోరుకుంటున్నా. ఇంకోటి మన రాజు మాస్టర్ షాద్నగర్ మా ఊరే రాజు. నిజంగా కొమరవెల్లిలో గర్భగుడి అదేందన్న పోయేదాన్ని ఏమంటారు కదా మర్చిపోద్ది, అదే లోపలికి పోయే గుడి కాడ షూటింగ్ పెట్టిండు. ఎవరన్నా కొమరక్కి వస్తే ఉంటారా అయ్యే జనాలు? ఆగుతారా? గోపురం కాడ షూటింగ్ పెడితే నేను పోతే ఆగుతారా? గెటప్లా ఎర్ర టెండల 2 గంటల ఎండల బిడ్డ కింద మీద కారుతున్నది, ఎగురు చీర కట్టుకొని ఎగురు ఏం ఎగిరిపించి నిజంగా చెప్పనా. ఆ విషయంలో తక్కువ బడ్జెట్లో, అంటే వీళ్ళకు కావాల్సిన తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చి క్రియేటివ్గా ఆలోచించి డ్యాన్స్ రానోళ్ళందరితోటి డ్యాన్స్ చేయించిన ఏకైక మాస్టర్ మా రాజు మాస్టర్. నీకు కూడా నిజంగా చెప్పనా, నాకైతే డ్యాన్స్ రాదు. మా బన్నీ కూడా నిజంగా ఎంత స్ట్రగుల్ అంటే ఇక్కడ నుంచి మా షాద్నార్ వచ్చి రాత్రి 4 గంటల దాకా ప్రాక్టీస్ చేసేది డ్యాన్స్ మాస్టర్. కానీ మా బంగారు తల్లి కనుక మంచిగా చేసింది. మా అమ్మ మాకు అందరికీ నిజంగా చెప్తున్నా, నీకు ఎందుకు కాలు మొక్కుతున్నా అంటే, నాకు ఈ సినిమా ద్వారా ఒక బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒక అక్క, నా అక్క దొరికింది. నిజంగా మేము ఇద్దరం ఎప్పుడు మాట్లాడుకున్నా కన్నడలో గంటలు మాట్లాడుకుంటాము, పర్సనల్ షేర్ చేసుకుంటాము. ఆమె హీరోయిన్ ఉన్నప్పుడు నేను చెడ్డీలు కూడా వేసి ఉండా, టైర్ కొట్టు కూడా బరకాడిపోయింటప్పుడు. అంత పెద్ద హీరోయిన్ కొమరక్కతోటి క్లోజ్ అయిందంటే తట్టుకోలేకపోయింది నేనైతే. అమ్మో ఎంత మంచుకున్నామంటే, అమ్మ నీకు గుర్తుందా నీ గొప్పతనము? సంగారెడ్డిలో షూట్ జరుగుతుంటే జనాలంతా కొమరక్కకి ఎగబడుతున్నారు.
నేనన్నా మీ ఇల్లులో మనవైన మీ దిక్కుల దీపం పొడవ అలా పెద్ద హీరోయిన్ ఉండదు, ఆమె దొబ్బుకొని అట్లొస్తారు, ఆమె హీరోయిన్ మీకు తెలియదా అంటానంటే, ఓ అమ్మ నువ్వు పక్కకి దానికి మేము కొమరక్క కావాలన్నాను. ఇంకా ఏ హీరోయిన్ ఉన్నా ఏ చిన్న యాక్టర్ ఉన్నా అక్కడ ఫీల్ అవుతారు, బాధపడతారు, నన్నే అంటారా అని. కానీ మా మేడం మా అమ్మ ఏమన్నా తెలుసా, మా అక్క కుమరి నీ టైం నడుస్తుంది, నీ టైం నడుస్తుంది, వాళ్ళు నీ కోసం వచ్చిర్రు. నేను ఒక జనరేషన్ మనిషిని, ఆ ముసలోళ్ళకి నేను తెలియకపోవచ్చు, నువ్వు ఆ విషయంలో టెన్షన్ పడకు కానీ అన్నది. అప్పుడే ఒగ్గి కాళ్ళు మొక్కాలనిపించింది. అంటే ఎంత ఆనెస్ట్గా ఒప్పుకుందంటే ఆ విషయాన్ని కూడా ఎవరు జీర్ణించుకోరు కదా అమ్మ, నిజంగా చెప్పు. మనం కింద కూర్చుంటే కింద కూర్చుంటుంది అమ్మ, మనం ఏది తింటే అదే తింటుంది. అంత జెన్యున్ పర్సన్. ఆ సెట్ బాయ్ని అట్లే వలకరిస్తుంది, డైరెక్టర్ని అట్లే వలకరిస్తుంది, పెద్ద స్టార్ను కూడా అట్లే వలకరిస్తుంది. తారతమ్యం లేకుండా అందరితో ప్రేమగా మాట్లాడే ఏకైక వ్యక్తి మా ఆమెనమ్మ. దేవుడు ఉంచుకున్నావు, ప్రతి సినిమాలో నువ్వే ఉంటున్నావు. నువ్వు అనుకున్న సినిమా ఇప్పుడు ఒక 7-8 సినిమాలు ఉంటాయి అమ్మాయి, అన్ని సినిమాలు వస్తున్నాయి. నిజంగా అదొకటి. ఇంకెవరున్నారు, మా మీసన్ సురేష్ అన్న, మా సర్పంచ్ అన్న, నీ మా వరికుప్పలి ఆగిరి అన్న, ఒక 10 ఏళ్ళ నుంచి దోస్తారు మా ఇద్దరిది. నిజంగా అన్న చేసిన ప్రతి సాంగ్ ఇట్టే. మనం సినిమాలో చూసుకున్నా కానీ దీంట్లో డెత్ సాంగ్ ఎంత బాగుంటుందంటే, ఆ డెత్ సాంగ్లో పాటకు ఏడవని మనిషే కాదు అనుకుంటే రాయి అయిపోయి ఉండాలి, అంత గొప్పగా రాసిండు, అంత గొప్పగా వాడిండు అన్న. నిజంగా ఫోన్లో చూస్తే నాకు అర్థం కాలేదు. మా అన్న ఇదివరకు దాకా కాలు మొక్కిన నీడ చీకట్ల ఎవరు చూడకముందే మొక్కిన. ఎందుకో తెలుసా, ఆ సౌండ్ వింటే నాకే మైండ్ పోయింది. ఫోన్లో నాకు అర్థం కాలేదు అన్న. నిజంగా మీరు అంటే ఏ ఫోన్లోకి అట్లే ఉండదు కదా అనుకున్నా. ఇక్కడ చూసినాక ఎంత బాగా మ్యూజిక్ ఇచ్చినావు అన్న, లేటెస్ట్గా ఇచ్చినవే. నీ అమ్మ నీ పనితనమే పనితనం. గుండెలు దడేళ్ళు పడ్డాయి నిజంగా. అన్న మన సుదర్శన్ అన్న, మధుసూదన్ రెడ్డి అన్న, వాళ్ళ ఊర్లో మేము షూటింగ్ చేసినాం, దగ్గర ఒక 20 రోజులు చేసినాము. మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నందుకు నీకు, మీ ఊరికి, అందరికీ, చింటూ నీకు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవ్వరికి స్పీచ్ మిగల్చావా? సినిమాలో డామినేట్ చేసి, సెట్లో డామినేట్ చేసి, ఇక్కడ స్టేజ్ పైన డామినేట్ చేసి అయిపోయింది. టైం ఇస్ అప్. సరే మాట్లాడు. ఇక మా చెల్లెలు, మేము శ్రీదేవిలో చాలాసార్లు మాట్లాడుకు. మా చెల్లెలు అంటే ఎప్పుడు చాలా మంది వచ్చారు, అంటే నా ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరు ఫ్రెండ్స్ కానీ ఇంకా చాలామంది వచ్చారు. అలాగే మీడియా, ప్రింట్ వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ముందుగా డైరెక్టర్ రాంబాబు సార్కి శ్రద్ధాంజలి గట్టి నివాళులు అర్పిస్తూ ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడదాం. సినిమా వచ్చేసి బ్రహ్మాండ. అసలు టైటిల్ పెట్టడమే చాలా అద్భుతంగా పెట్టడం జరిగింది. అండ్ ఈ సినిమా వచ్చేసి ఒగ్గు కళాకారులు ఉంటారు కదా, ఇక్కడ వచ్చారు కదా చాలామంది, ఒగ్గు కళాకారుల నేపథ్యంలో సినిమా జరుగుతుంది. అంటే కాన్సెప్ట్ అది తీసుకున్నారు. ఇంతవరకు అలాంటి సినిమా మన తెలుగు సినిమాలలో ఎప్పుడు రాలేదు. సో ఫస్ట్ టైం నాకు తెలిసి బ్రహ్మాండ అనే మూవీ. అండ్ డివోషనల్ వచ్చేసి మన కుమరవెల్లి మల్లన్న స్వామి ఉన్నాడు కదా, ఆ స్వామి మీద ఇంతవరకు సినిమా ఎప్పుడు జరగలేదు. చాలా మనం ఫోక్ సాంగ్స్ చూస్తుంటాము. అండ్ ఇలాంటి స్టోరీని రాసుకొని అండ్ డైరెక్షన్ చేయడం కూడా చాలా అంటే గ్రేట్ అది. అట్లాంటి డైరెక్టర్ గారు మన మధ్య లేకపోవడం కూడా చాలా విచారణకరం. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడనే ఉన్నారు. సో వాళ్ళందరికీ సానుభూతి తెలియజేసుకుంటూ మన బ్రహ్మాండ మూవీ గురించి ముఖ్యంగా ఫస్ట్ మీరందరూ ట్రైలర్ చూడగానే మీకు ఏం నచ్చిందో నాకు తెలియదు, కానీ నేను ఫస్ట్ ట్రైలర్ చూడగానే సౌండ్, మ్యూజిక్ అసలు అదిరిపోయింది. వరికుప్పల యాదగిరి సార్ ఉన్నాడు. యాదగిరి సార్ డప్పు కొడతారంటారు కదా, యాదగిరి డప్పు మన ఊరంతా మోగుతాని, అట్లా మన మ్యూజిక్ అయితే ఫస్ట్ అదిరిపోయింది, చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ అండ్ మన డిఓపి కార్తిక్ గారు ప్రతి ఫ్రేమ్ని చాలా చక్కగా చూపించారండి. టెక్నికల్గా ప్రతి ఒక్కరు చాలా అద్భుతమైన వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా నటీనటుల విషయానికి వస్తే ఆమని గారు అండ్ చాలా పెద్ద మహా నటీనటులు అందరూ ఉన్నారు ఈ సినిమాలో. హీరోయిన్ మాత్రమే కొత్త వాళ్ళు, మిగతా వాళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ ఉన్నారు. సో వాళ్ళందరూ చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు పేరున చెప్పాలంటే టైం సరిపోదు. కొమరం ఆల్మోస్ట్ మీ అందరికీ చాలా అంటే చిరు లీక్స్ అంటారు కదా, అలా కొమరం లీక్స్ ఇచ్చేశాడు. నిజంగా చెప్తున్నా, కొమరము చాలా అద్భుతమైన పాత్ర. ఆయన చెప్పినట్టు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి, అలాంటి క్యారెక్టర్ చేశాడు. అండ్ ఇది ఒక డిఫరెంట్ అండి. అంటే మీరు బల్గం సినిమా చూసింటారు, బల్గం జోనర్ వేరు, అలా అన్ని అంటే అందరు కోరుకుంటారు కదా డిఫరెంట్ ఉండాలని. అండ్ ఈ సినిమా ద్వారా మన తెలుగు ప్రేక్షకులకు అండ్
నాట్ ఓన్లీ తెలంగాణ అంటే ఇది తెలంగాణ పల్లెలలో జరిగేటువంటి ఈ ఒగ్గు కళాకారుల నేపథ్యంలో తీసింది. కానీ మన తెలుగు ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చాలి అంటే అలాంటి అద్భుతమైన దేవుడిది లైన్ తీసుకొని మనందరికీ అందించబోతున్నారు డైరెక్టర్ గారు. అండ్ ఇంకా మా ప్రొడ్యూసర్ గారి విషయానికి వస్తే, సార్ని ఎప్పుడు చూసినా చిరునవ్వుతూ ఉంటారు. రజనీకాంత్ ఉంటాడు కదా, ఎప్పుడు స్మైల్ ఇస్తుంటాడు కదా, అలా ఎప్పుడు స్మైల్ ఇస్తుంటాడు. అసలు ఎక్కడ ఏ లోటు చేయలేదు, చాలా అద్భుతంగా చూసుకున్నాడు. అందుకే ఇక్కడ వరకు వచ్చింది. ఇందాక కూడా ఇక్కడికి వచ్చిన మిత్రులలో కొందరు అన్నారు, అరే మామ మేము అక్కడ ఎంజీబీఎస్లో దిగేసి వస్తున్నాము అండ్ అక్కడ నుంచి వస్తుంటే ఇక్కడ చూసిన బ్రహ్మాండ పోస్టర్లు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయిరా అని. అది చాలు సార్, సూపర్ సార్. నిజంగా అంటే ఒక చిన్న సినిమాకి నేను ఎన్నో సినిమాలు చేశాను, పుష్ప అట్లాంటి పెద్ద పెద్ద సినిమాలు చేశాను, చిన్న సినిమాలు చేశాను. కానీ చిన్న సినిమాలలో ఈ రేంజ్కి తీసుకొచ్చి ఈ విధంగా మనకు ప్రజెంటేషన్ చేయాలంటే మామూలు విషయం కాదు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఇంకా క్యారెక్టర్ విషయాలకు వస్తే, హీరో గారు బన్నీ రాజు గారు ఫస్ట్ టైం అంటే హీరోగా చేయడం జరిగింది. అంతకుముందు చాలా పెద్ద పెద్ద సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి నటీనటులు కూడా చాలామంది చిన్నరు కూడా రేపో మాపో హీరో కూడా కావచ్చు. సో ఆయన హీరోగా అయ్యాడు, మీరు చూశారు ట్రైలర్లో, చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు. అండ్ హీరోయిన్ కనేక గారు చాలా మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది, మీరు చూశారు కదా. అంటే సినిమాలో నవరసాలు అంటారు కదా, నవరసాలు అయితే అన్నీ ఉన్నాయి. పాటలు కూడా చూశారు కదా, ఏమైందే పిల్ల ఏమైంది అని. సో ఇలా అన్నీ చూసిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది. మీరు థియేటర్కి ఎందుకు రావాలని నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు చూసినటువంటి సౌండ్ విజువల్స్ ఇవి మీకు థియేటర్ ఫెస్ట్ కనిపిస్తుంది అనమాట. సో అందరు దయచేసి థియేటర్కి వచ్చి థియేటర్లో సినిమా చూడాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి కిషోర్ దాస్ గారు, అలాగే ఆనంద్ భారతి అన్న అండ్ రామకృష్ణ గౌడ్ సార్ మాకు చాలా హెల్ప్ చేశారు. సార్ మా వెనుకుండి ముందుకు నడిపించారు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలకు చిన్నలకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. మా ప్రొడ్యూసర్ గారికి అండ్ హీరో గారికి, అలాగే మా డైరెక్టర్ ఫ్యామిలీకి కూడా మరొకసారి సానుభూతి తెలియజేసుకుంటున్నాను. స్పెషల్గా యాంకర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వరకుపల యాదగిరి గారు, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఇప్పుడు అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళకి అండ్ మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. ఈ సినిమా రాంబాబు గారు నా దగ్గరికి రావడానికి ఎక్కడో ఒక పాట చూశారంట నాది. అప్పటికి సినిమా టాకీ ఆల్మోస్ట్ 90% షూట్ అయిపోయింది. అప్పటికి పాటల తర్వాత చూద్దాంలే అని టాకీ చేశారంట. నా దగ్గరికి వచ్చి, సార్ ఈ సినిమా చేయాలి మీరు అని కాల్ చేశారు. నేను వెళ్ళి ఆఫీస్లో కలిశాను. సో రాంబాబు గారు నాకు కథ చెప్పంగానే అరే ఇదేదో భలే ఉందే అనుకున్నాను. ఎందుకంటే నేను ఎన్నో కథలు వింటుంటాను, కొత్త వాళ్ళవి, పాత వాళ్ళవి, పెద్ద సినిమాలవి, పెద్ద డైరెక్టర్ల కథలు కూడా వింటాను. బట్ ఈ కథ వినంగానే ఓకే, ఇది బడ్జెట్ ఎంత, ఎలా తీస్తారు అనేది కాకుండా ఈ కథ ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పినట్టు తీస్తే మాత్రం జనాలకి డెఫినెట్గా రీచ్ అవుతుంది అని అనిపించి, ఇంకా ఈ సినిమాలో ఏంటంటే ఒకే టైప్ ఆఫ్ మ్యూజిక్ చేసే స్కోప్ లేకుండా అన్ని రకాల, అంటే ఇటు డివోషనల్, అటు డ్యాన్స్ నంబర్, ఇటు లవ్ అండ్ ఒక సాడ్ సాంగ్, అన్ని రకాలుగా చేసి, అంటే నాకు పని చేయడానికి 200% స్కోప్ ఉన్న కథ ఇది. సో రాంబాబు గారు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. సార్ ఈరోజు మిమ్మల్ని మేము వెతుక్కోనక్కర్లేదు, మీరు ఎప్పుడు మా గుండెల్లో ఉంటారు సార్. చాలా బాధాకరం ఏంటంటే ఆయన ఈ రోజు కోసం సినిమా ఇప్పుడు 29 రిలీజ్ అవుతుంది, థియేటర్లో చూసి ఆయన కన్న కళలు చూడాలని ఎంతో ఆశపడ్డారు. బట్ పెద్దలు అంటారు కదా, తానొకటి తెలిస్తే దయ్యం ఒకటి తెలుస్తుందని. అది మరి ఎందుకు జరిగిందో తెలీదు. నేనైతే లిటరల్గా ఒక 5 రోజులు షాక్లో ఉన్నాను ఆయనకి ఇలా అయిందని తెలిసిన తర్వాత. ఆయన ఎప్పుడూ
ఎంతో కూల్గా ఉంటారు, నవ్వుతూనే ఉంటారు. అసలు ఎంత ప్రెషర్ ఉన్నా కూడా ఆ నవ్వు మొహం మాత్రం అలాగే ఉంటుంది. ఇంతమందిని ఇప్పుడు ఇందాక కొమరం చెప్పినట్టు కార్తీక్, రాంబాబు గారు ఎక్కడన్నా వాళ్ళిద్దరే, అన్న పాట అయిందా, అన్న టీజర్ అయిందా, అర్ధరాత్రి. ఈ కార్తీక్ అయితే నిజంగానే సైకోకి ఈయన పిహెచ్డి. అంటే ఒక దశలో నేను భయపడి ఈయన నంబర్ బ్లాక్ చేశాను. ఆ దశలో రాక్షసుడు అనమాట, నిద్రపోనియాడు మనల్ని. సో కార్తీక్ వీళ్ళిద్దరూ ఎంత అంటే ఒక కృష్ణార్జునులాగా పనిచేశారు ఈ సినిమాకి. సో ఆయన రాంబాబు గారు ఉంటే చాలా బాగుండేది. మనందరం మిస్ అవుతున్నాము. 29 ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి మన సురేష్ అన్న ఇప్పటిదాకా పెడుతూ వచ్చావు. 29 నుంచి మీకు రిటర్న్ రావాలి, మీరు అనుకున్న దానికంటే 10 రెట్లు రావాలని కోరుకుంటున్నా. సురేష్ అన్న కూడా చాలా చాలా కూల్, కాకపోతే అన్నతో ఫోన్ మాట్లాడలేవు. చాలా మంచి పర్సను సురేష్ అన్న. మీరు ఇలాంటి నాకు తెలిసి ఒక 50 సినిమాలు తీయాలి మీరు. 50 సినిమాలు మీరు మన ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ లాగా మీరు కూడా తెలంగాణలో దిల్రాజు సార్ అంతా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో ఆమని గారు మదర్ పాత్ర చేశారు. నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఆమని గారికి పెద్ద ఫ్యాన్ నేను. ఎందుకంటే శుభలగ్నం, ముఖ్యంగా శుభలగ్నం చూసిన తర్వాత ఓహో అంటే మనకు అప్పుడు చెప్పేవాళ్ళు సావిత్రి గారు అలాంటి ఆర్టిస్టుల గురించి. అంటే మా చిన్నప్పుడు ఆమెని గారిని చూసాం మేము. ఆవిడ చేసిన సినిమాకు నేను సంగీతం చేయడం చాలా అదృష్టం మేడం. అండ్ కనిక నేను ఫస్ట్ సినిమా చూసినప్పుడు నేను మన బన్నీని అడిగాను, ఏంటి ఈ అమ్మాయి మన తెలంగాణ అన్నాను. కాదన్న పంజాబ్ అంటే ఒరిజినల్గా మన తెలంగాణ అమ్మాయిలాగే చేసిన ఆవిడ. అండ్ డబ్బింగ్ ఎవరు చెప్పారో అది కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. ఒక చోట హాస్పిటల్లో సీన్ ఉంటుంది, నిజంగా ఆమె డైలాగ్ చెప్పినట్టు చెప్పారు, అది చాలా మ్యాచ్ అయింది. కనికాజీ आपको बहुत सारे फिल्म आना है, बड़ा हीरोइन बनना है बोल के బ్లెస్సింగ్స్. అండ్ ఇంకా ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ పేరు పేరున. అండ్ ఈ సినిమాలో కొత్త సింగర్స్తో పాడించాము. కొత్త జయంత్ మాధుర్ అని ఒక ఇండియన్ ఐడల్లో తను టాప్ 5లో వచ్చారు. అండ్ శ్రియా మాధుర్ అని ఒక కొత్త అమ్మాయి, ఇంకా ఇప్పుడే సంగీతం నేర్చుకుంటుంటాను. అండ్ ప్రియా రావ్ అండ్ ఇంకా అలేఖ్య, నేను 3 పాటలు పాడాను. అండ్ వేణు శ్రీరంగం గారు ఎన్నో పెద్ద సినిమాల్లో పాటలు పాడారు, ఆయన కూడా ఒక పాట పాడారు. సో పాటలు కూడా ఇప్పుడు రిలీజ్ అయిన పాటలు కూడా అందరికీ నచ్చాయి. ఇంకా 3 పాటలు ఉన్నాయి, అవి కూడా మీకు నచ్చుతాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు థియేటర్లో చూడండి, భయపడతారు, నవ్వుతారు, ఏడుస్తారు, అన్ని రకాలుగా థియేటర్లోనూ చూడండి. ఎందుకంటే ఇది ఇందాక కొమరం గారు అన్నారు, ఫోన్లో చూసి ఏం లేదు అనుకున్నాను. అంటే ఆ సౌండ్, ఆ ఫీల్ ఎక్కడ రావాలో అక్కడే వస్తుంది. అండ్ ఈ సినిమాని ఎంతో రాత్రులు కూర్చొని మిక్స్ చేసిన మన మిత్ర, సౌండ్ డిజైన్ చేసిన మిత్రకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ట్రైలర్ని ఫోన్లో చూసిన దానికి ఈరోజు స్క్రీన్ పైన ఇక్కడ చూసిన దానికి చాలా ఎక్స్పీరియన్స్లో చాలా డిఫరెన్స్ ఉంది. సో డెఫినెట్గా అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, ఇప్పటిదాకా ఆయన నాకు డిఓపిగానే తెలుసు, కానీ టీం అందరూ ఆయనకు పెట్టుకున్న పేరు సైకో అని ఇప్పుడే తెలిసింది. సో రిక్వెస్టింగ్ కాస్ట్లో సార్. యా సారీ, నేను ఆయన ఎప్పుడు పక్కనే ఉంటాడు పని, ఆయన మర్చిపోయాను. ఎందుకంటే మన పక్కన ఉండే వాళ్ళని మర్చిపోతాం. నేను ఎప్పుడు ఏ సినిమా పెద్ద సినిమా అయినా కానీ మాట్లాడుతూ ప్రొడ్యూసర్ని మర్చిపోయేవాడిని. అట్లా
మా బన్నీని మర్చిపోయాను, సారీ బన్నీ. బన్నీ ఎంత బాగా చేశాడంటే ఈయన యాక్టింగ్ చేసినట్లేదు, నిజంగా ఆ పాత్రలో ఒదిగిపోయి అలా ప్రవర్తించాడు అంతే. నీకు మంచి మంచి సినిమాలై నీకంటూ ఒక కొత్త దారి ఈ సినిమాతోనే ఏర్పరచుకున్నావు నీ టేస్ట్ ప్రకారం. అలాగే ఒక కొత్త హీరో, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఏంటంటే కొంతమంది ఇప్పుడు యాక్షన్ సినిమాలు చేయాలి, లేదంటే లవ్ సినిమాలు చేయాలి అంటే ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది బాడీ లాంగ్వేజ్లో. ఆ వేలో ఎంచుకొని మనం వెళ్తే మనం షైన్ అవుతాం పక్కాగా. ఇప్పుడు మనం ఎంతోమందిని చూస్తున్నాం, నాని గారు అండ్ రవితేజ గారు అండ్ చిరంజీవి గారిది వేరే స్టైల్, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్, అందుకే అందరినీ మనం చూడగలుగుతున్నాం. అట్లా బన్నీ కూడా మంచి మంచి కథలు ఎంచుకొని ముందుకెళ్ళాలి, పెద్ద హీరో అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రభాకర్ గారు ప్లీజ్ వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. ఎస్, ఇప్పుడు కాసుల కార్తిక్ గారు మాట్లాడతారు. ఎస్ ప్లీజ్. ఎందుకంటే యాజ్ డిఓపిగా నమ్మకం ఉండడం వేరు, తనని పూర్తిగా నమ్మి 2 సంవత్సరాలుగా ట్రావెల్ చేయడం అనేది వేరు. ఇంకొక విషయం ఏంటంటే చెప్పాలంటే యాక్చువల్లీ డైరెక్టర్ గారు లాస్ట్ మూమెంట్ ఏదైతే ఉందో అది ఇదే థియేటర్లో ఇక్కడే జరిగింది. అది ఎలా జరిగిందనేది మా చేతిలో మా కళ్ళ ముందు ఇప్పుడు ఇక్కడికి వస్తే మాకు అది గుర్తుకొస్తుంది తప్ప వేరేదేం గుర్తు రావట్లేదు యాక్చువల్లీ. కానీ 100%గా తను ఎక్కడ ఉన్నాడని నేను నమ్మను. ఎక్కడో ఉన్నాడని నేను నమ్మను. తను ఇక్కడనే ఉన్నాడు, ఇదంతా చూస్తున్నాడు, తను చాలా సంతోషంగా ఉన్నాడు ఇదంతా జరుగుతున్నందుకు. 100% అన్న రామప్పన్న నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు. ఇప్పుడు నీ సక్సెస్ ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ ఎవరిది కాదు, నీ సక్సెస్ మీట్ ఇది. ఖచ్చితంగా సినిమా సక్సెస్ అయిన తర్వాత దీనికంటే గ్రాండ్గా జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ స్టేజ్ మీద వాళ్ళందరికీ థ్యాంక్స్ టు కమ్. ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ కొంచెం షువర్. అండ్ ఈ సినిమాకి సపోర్ట్ చేసినటువంటి ఫ్రంట్లో మేము కనిపిస్తున్నామండి. యాజ్ డిఓపిగా నేను కనిపిస్తున్నాను, యాజ్ ఏ డైరెక్టర్ గారు రాంబాబు సార్ కనిపిస్తున్నారు, ప్రొడ్యూసర్ గారు కనిపిస్తున్నారు. ప్రొడ్యూసర్ గారు కూడా చాలా థ్యాంక్స్ ఇంత నమ్మి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. బ్యాక్ ఎండ్లో కూడా చాలా మంది కష్టపడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది పేర్లు ఉగ్గు మలేషియా ప్లీజ్. ఇక్కడ మీరు సాంగ్ పైన ట్రైలర్లో చూసిన ఒగ్గు సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ పాడింది ఒగ్గు మలేషియన్ అనే. రియల్గా అసలు మేము ఒగ్గు కళ పైన సినిమా తీయడానికి డేర్ చేసినప్పుడు మాకు ఫుల్ ఫెజ్గా సపోర్ట్ ఇచ్చింది ఒగ్గు మలేషియన్. అండ్ అన్న రానా ముందుగా అన్న కూడా వీళ్ళిద్దరూ రాంబాబు అన్న ఫ్రెండ్స్. రియల్గా చెప్తున్నా, మేము 2 years నుంచి ఎంత జర్నీ చేసినామో ఎవ్రీ మినిట్ అంటే ఏ నైట్ ఫోన్ చేసి అన్న ఈ డౌట్ ఉంది మాకు ఒక్క దాంట్లో ఈ డౌట్ ఉంది ఇది ఎట్లా సాల్వ్ చేయాలి ఏంటంటే ఆ రాత్రి కూడా ఫోన్ లేపి ఆన్సర్ చెప్పి ఏ టైం చెప్పినా అన్న ఈ టైంకి వచ్చి ఇక మాకు ఎట్లా స్టేజ్ అర్థం కావట్లేదు అది కావాలంటే ఏ టైం అయినా సపోర్ట్ చేసింది వీళ్ళు ఉన్నారు కాబట్టి. రియల్గా చెప్తున్నా, అంటే టెక్నికల్గా కాకుండా ఒక దానిపైన స్టోరీ రన్ అయ్యేటప్పుడు వాళ్ళు ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. అది తెలిసిన వాళ్ళు ఉంటేనే వర్కౌట్ అవుతుంది, వేరే ఎవరున్నా వర్కౌట్ కాదు. సో 100% ఇక్కడ దాకా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. అండ్ కమింగ్ టు ద అమ్మని గారు, రియల్లీ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ కనికాజీ థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు ద హీరో గురించి ఒక 2 minutes చెప్పి నేను క్లోజ్ చేస్తాను. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గురించి హీరో గురించి అదే డిఓపిగా నేను ట్రావెల్ కావచ్చు డైరెక్టర్ గారితో. మేమందరం మా జర్నీ చాలా లాంగ్గా ఉంటుంది. మాతో పాటు పక్కనే ఉండి అన్న ఇలా కాదు ఇలా చేద్దాం, మన సబ్మాని ఇలా తీసుకెళ్దాం, ఇలా ముందుకు తీసుకెళ్దాం, నేను మాట్లాడతాను ప్రొడ్యూసర్ గారితో, నేను ఇక్కడ నేను చేస్తాను, వీళ్ళతో నేను ఇది మాట్లాడి సెట్ చేస్తాను, ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ నేను చూసుకుంటాను. మ్యాక్సిమం మేము సెట్లో ఎంత రిలాక్స్గా ఉన్నామంటే డైరెక్టర్ గారు నేను చాలా రిలాక్స్గా అమ్మని గారిని ఒక 9 చీరలు కొమరం ఉన్న ఒక 7 చీరలు మార్చుకుంటూ మేము సీన్స్ తీసుకుంటూ వెళ్తుంటే ఎంత టెన్షన్ పడిపోయాడంటే కానివ్వండి ఇంకా బాగా చేయాలి మనం కానివ్వండి అనుకుంటూ ఆ టెన్షన్ ఎలాంటి టెన్షన్ అంటే అది ప్రొడ్యూసర్కి లాస్ కాకుండా మనం ఎంత పెద్దగా ఎంత నీట్గా మనం చేయగలుగుతాము, ఎంత బాగా చేద్దాం అనే టెన్షన్ ఎవ్రీ మినిట్. అండ్ అట్ ద సేమ్ టైం సినిమా బాగా రావాలనే దాంట్లో
నాకు తెలిసి ఏ హీరో ఇలా కష్టపడండి, ఈయన కష్టపడంత. రియల్గా చెప్తున్నా, ఏ హీరో కష్టపడి ఈయన కష్టపడంత. రియల్ ఈ క్షణం ఇంతకు ముందు దాకా స్టేజ్ ఎక్కి ముందు దాకా కూడా యాజ్ ఎ మా టీంలో మెంబర్గా కాదు, అది తన భుజాల మీద, నా భుజాల కంటే తన భుజాల మీద ఎక్కువ వేసుకొని ఇప్పటిదాకా నడిపించుకొని తీసుకొచ్చాడు. రియల్లీ థ్యాంక్ యూ బన్నీ సో మచ్ రియల్గా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సురేష్ అన్న, నీ ఫస్ట్ సినిమా అనుకోవచ్చు కానీ ఫస్ట్ సినిమానే, బట్ రియల్గా ఈ సినిమాతో ఒక 10 సినిమాలు చేసినంత ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకుంటా నాకు తెలిసి. అండ్ రియల్గా చెప్తున్నా, నువ్వు ఇంత సో ఈయన రియల్ పురోహితుడే అంటే బావని పిలుస్తాను. అంటే ఈ పంతులు గారు తీసుకురా నేను ఒక సాంగ్ ఉంటుంది, సో నాకు చెప్పిగా ఉండాలి, ప్లే బాయ్గా ఉండాలి అని అనుకున్నాను. అదే టైంకి నాకు స్కిన్ కూడా బలా దొరికిపోయిండు, కానీ బాగా చేసిండు. అందరికీ హ్యాపీ. ఈ సినిమా విజయవంతం చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను, మీడియా మిత్రులని అండ్ సోషల్ మీడియాని, ఇక్కడికి వచ్చిన పెద్దలకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజు మాస్టర్. సార్ చెప్పాలనుకుంటున్నారు. ప్రొడ్యూసర్ గారిని మర్చిపోయాను, ప్లీజ్ ఏమనుకోకండి సార్. సార్ ప్రొడ్యూసర్ సార్, సారీ. ఎందుకంటే మీరు నాకు ఎక్కువ కలవాల ప్రామిస్గా చెప్పాలంటే, కానీ మీ మంచితనం ఆయన పోయిన తర్వాత నేను చూశాను. మీరు ఎట్లా ఉన్నారు, ఎలా బాధపడ్డారు, ఎలా వాళ్ళతో పాటు ఉన్నారు, అదే ముఖ్యం సార్. చాలా మంచి మనసు సార్ కూడా. సారీ సార్, థ్యాంక్ యూ. నేను ఇక్కడికి చాలామందిని ఇన్వైట్ చేశాను. యాక్చువల్లీ కొంతమంది రాలేకపోయారు. ఇక్కడికి స్టేజ్ దగ్గర దాకా వచ్చేలోపు కూడా చాలా కొంచెం ఇబ్బంది అయింది. సరే, ముందుగాల మా ప్రొడ్యూసర్ గారికి ఇప్పుడు మా డైరెక్టర్ గారు ఉంటే సేమ్ ఇలానే చేసేవాడిని. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, దశరథ మహారాజులైన ఇక్కడున్న మేడం, ప్రతి ఒక్కరికి నిజంగా నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కొంచెం వేరే పాయింట్ ఆఫ్లో అసలు మాట్లాడాలనుకున్నాను, కాకపోతే కొద్దిగా లేట్ అయిపోయింది, బాగా లేట్ అయింది. ఎనీవే, వెళ్ళిపోదాం మూవీలోకి. మందరం హ్యాపీగా ఉండాలి. ఇక్కడికి వచ్చిన పెద్దలు ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియాకి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, రేపు మన సినిమాని, మనల్ని, మమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరికి చేరవేసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. కొంచెం మాకు లేట్ అయింది, ఎందువల్లనంటే కొద్దిగా ట్రాఫిక్ ఉండి బాగా లేట్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి కొంచెం లేట్ అయినందుకు ఐఎమ్ వెరీ సారీ. ముందుగా వచ్చే దారిలో కొద్దిగా పోలీసులు అది ఇది కొంచెం ఇష్యూ అవ్వడం వల్ల బాగా లేట్ అయిపోయింది. రియల్గా ఈ టీము, బ్రహ్మాండ టీం అందరి తరపున మా శ్రీపాల్ గారు, పిఆర్ఓ గారు కొంచెం టెన్షన్ బాగా ఇబ్బంది పడ్డారు. ఐఎమ్ వెరీ సారీ అన్న. రియల్గా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి లేట్ అయినందుకు బ్రహ్మాండ టీం వాళ్ళందరికీ ఐఎమ్ వెరీ సారీ. మా బ్రహ్మాండ డైరెక్టర్ రాంబాబు గారు కథ, కర్మ, క్రియ అన్నీ తానే అయ్యి మమ్మల్ని ముందుకు నడిపించాడు. అదేవిధంగా ఈ సినిమాలో ప్రతి సీను, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ని ఆయన డిజైన్ చేసుకోవడం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అంటే చాలా అది అంటారు కదా, కొన్నిసార్లు మనం ఏదైనా చేయాలంటే ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి, ఎన్నో విధాల అడ్డంకులు వస్తుంటాయి, అయినా సరే ముందుకు వెళ్ళాలని. అలాంటి వ్యక్తి డైరెక్టర్ రాంబాబు గారు. వాళ్ళ వైఫ్ అక్క, ఒకసారి ఇట్రా అక్క. నిజంగా చాలా మంచి వ్యక్తి అక్క. కొంచెం ఎమోషనల్ అయ్యేలా ఉన్నాను రాంబాబున గురించి. అదే మాది కొంచెం లోపల అదే వస్తుంది, ఎమోషనల్ అవుతున్నా. సరే, ఏదేమైనా అక్క నువ్వు టెన్షన్ ఏం పడొద్దు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా మీకు చెప్పాలంటే నిజంగా ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి చాలా పెద్ద వాళ్ళ దగ్గర వర్క్ చేశారండి డైరెక్టర్ రాంబాబు గారు. అన్న గురించే చాలాసేపు మాట్లాడాలనుకుంటున్నా, కాకపోతే ఆ మేడం గారు కూడా ఉన్నారు, మాట్లాడాలి. సరే సార్,
దాసరి సురేష్ గారు నిజంగా ఒక ముక్కలో చెప్పాలంటే అసలు ఈ సినిమాకి మేము చెప్పిన బడ్జెట్ ఒకటి, తర్వాత అయిన బడ్జెట్ ఒకటి. రియల్గా ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్, కానీ అవుట్పుట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా వరకు అసలు నిజంగా ఒక నమ్మడం అనేది, కొత్త వ్యక్తులు నమ్మడం అనేది ఎవరు కూడా డేర్ చేయరు. ఎందుకనంటే చాలామంది అంటుంటారు ఈడు హీరోవా, ఈయన కూడా హీరో అయినరా, అలాంటి సిచ్యువేషన్లలో కూడా హీరోని నమ్మేదానికన్నా, ఒక వ్యక్తి నమ్మేదానికన్నా కథను నమ్మితే బాగుంటుంది. కథే హీరో అవ్వాలి. ఇక్కడ ఉంటుంటే అందరూ ప్రేక్షక దేవుళ్ళందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళు యాక్సెప్ట్ చేసి హిట్ అయింది అనుకోండి, కథ బాగుంటే హిట్ అవుతుంది. హిట్ అయింది అనుకోండి, రేపు నేను నాలాగానే ఎంతోమంది హీరోలు అని స్టార్ హీరోలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ముందుగా నమ్మాలి ప్రొడ్యూసర్ ఫస్ట్. ఒక కొత్త వ్యక్తి లేకపోతే పాత వ్యక్తి ఇంతకుముందు చేశాడా లేదా అనేది కూడా ప్రొడ్యూసర్కి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఇందాక మన ప్రభాకర్ అన్న కూడా సార్ చెప్పిండు, అంత ఆశామాష కాదు డిస్ట్రిబ్యూషన్ అయిన ఏదైనా అని. నిజంగా మన సినిమాకి చాలా చాలా బాగా వచ్చింది సార్. ఈ విషయంలో నిజంగా మీరు ఇంత సపోర్టెడ్గా ఇంత అమౌంట్ మీరు పెట్టడం అనేది నిజంగా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇదే ఒకనొక సిచ్యువేషన్లో రాంబాబు సార్ ఇట్లా సడన్గా అయిపోయినా కానీ సార్ మరీ ముందుండి ఎలానైనా సరే మనం చేద్దాము, టెన్షన్ తీసుకోవద్దు, ఏదేమన్నా కానీ అని చాలా వరకు పోరాడాం. ఇటు డిస్ట్రిబ్యూషన్ సైడ్ సరిగ్గా బిజినెస్ విషయం గురించి మాట్లాడితే మీ అందరికీ తెలిసిందే ప్రతి విషయం. ఇక ఇంకో విషయంగా మాట్లాడాలంటే మా కెమెరామ్యాన్ గారు, ఆయన సైకోనేనండి వాస్తవమే. ఎందుకని అంటే కొంచెం పని వరకు ఏదైనా కెమెరా ఆన్ చేశారంటే పని చేస్తూనే ఉంటాడు. కొంచెం మాకు అటు ఇటుగా కొద్దిగా ఏమంటారు, కొంచెం బ్యాక్గ్రౌండ్ కొద్దిగా ఇబ్బంది ఉందంతే తప్ప వర్క్ చేయాలి వీళ్ళని పట్టుకోవాలనుకుంటే ఆ డే అండ్ నైట్ కొడుతూనే ఉంటారు. ఇందాక మా రాజు మాస్టర్ గారు కూడా చెప్పారు, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కొట్టాల్సిందే, మాట్లాడాల్సిందే, అది ఏ టైం అయినా కానీ అలా చేస్తూ ఉంటాడు. కెమెరా విషయంలో వస్తే మీరు ప్రతి సీన్ చూశారు, ప్రతి ఫ్రేము ఎక్కడైనా సరే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క లొకేషన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఇక్కడ హైదరాబాద్, సంగారెడ్డి, ఇట్లా సర్వనింగ్లో ప్రతి ప్లేస్లోకి వెళ్ళాం. ప్రతి సీన్ని అక్కడ ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరించారు, సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ కెమెరామెన్ కార్తీక్ అన్న. నిజంగా చాలా కష్టపడ్డాము. రేపు మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ వచ్చిన మీరందరికీ, అదేవిధంగా నన్ను రేపు మమ్మల్ని థియేటర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా మీరందరూ యాక్సెప్ట్ చేస్తే 100% మళ్ళీ మేము ఈ విధంగా స్టేజ్ పైన మా అందరి గురించితో పాటు మీ అందరి గురించి కూడా మాట్లాడగలుగుతాను. థ్యాంక్ యూ అన్న. అతి ముఖ్యంగా రామకృష్ణ గౌడ్ అన్న నాకు ఫోన్ చేశాను, అన్న ఇట్లా పరిస్థితి ఇట్లా ఉందన్న అని అంటే, ఏం లేదు నాన్న ఏం పర్లేదు చేసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలని చెప్పిండు. థ్యాంక్ యూ అన్న. కొద్దిగా గైడెన్స్ కూడా ఇచ్చాడు. అదేవిధంగా మాకు డిస్ట్రిబ్యూషన్ సారు సైడ్ శివనాగ్ సార్ కూడా మాకు సపోర్ట్ చేశారు. మళ్ళీ అతి ముఖ్యంగా మాకు వచ్చేసి మధుసూదన్ రెడ్డి గారు, ఆ ఊర్లోకి వెళ్ళాం, కొన్ని పరిస్థితులు కొన్ని బాగలేవు, ఇట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నాయంటే చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మాట్లాడాలంటే మనకు మీసన్ సురేష్ అన్న నాకు చాలా గైడెన్స్ ఇచ్చారు. ఒగ్గు మల్లేష్ అన్న కూడా నిజంగా చాలా సపోర్టెడ్. ఒగ్గు అనేది ఎక్కడన్నా తేడా కొడితే రేపు ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అవుతుందని కూడా, ఇగో ఇలా చేయాలి సాంగ్ అంటే ఇలా ఉంటుంది. ఒగ్గు మల్లేష్ అన్న అలాగనే బాలపూచి అన్న కూడా వీళ్ళు చాలా చాలా అంటే అసలు మామూలుగా కాదు. ప్రతిదీ అంటే చనిపోయినప్పుడు ఎలా చేయాలి, ఎలా ఉంటుంది అది అనేది చేశారు. చాలా థ్యాంక్స్ అన్న. ఎందుకంటే తర్వాత ఏదైనా మిస్టేక్ అయిందంటే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుందని కూడా మీరు చెప్పి చాలా గైడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న. ఇక అదేవిధంగా ఇక మాట్లాడుకుంటూ పోవాలంటే నన్ను విశేషానికి వచ్చిన పాండు గౌడ్ అన్న, ఇట్లా మా రమేష్ గౌడ్ సార్ పిలిపించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చాలా వరకు ధన్యవాదాలు. అన్న కొమరన్న ఒకసారి ఇటు అంటుంటాడు కదా, కొమరన్న అంటే ఊర్లలో పోతే మామూలుగా ఉండదు, విద్వాసమే. ఇందులో వన్ ఆఫ్ ద మెయిన్ నాకు సపోర్టు చిన్న ఆయన. అసలు ఎలా అంటే మా ఇద్దరి బాండింగ్ మామూలుగా ఉండదు, సినిమాలో చూడండి అదిరిపోద్ది. నాకు కూడా చాలా గైడెన్స్ ఇచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నాకు చాలా సపోర్టెడ్గా ఉన్నాడు. రేపు ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎలా చేయాలన్నది కూడా చెప్పిండు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ. మరియు అదేవిధంగా మా మ్యూజిక్ డైరెక్టర్ అన్న, అసలు
ఇంత పెద్ద గొప్ప వాళ్ళతో నేను చేస్తానని నేను కళలో కూడా ఊహించుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, రియల్గా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే సార్ చేసింది మామూలు సినిమాలు కాదు. ఎన్ని పెద్ద హిట్లు ఇచ్చారు. ఒకరి పేరు చెప్పొద్దు ఏంటంటే మళ్ళీ అక్కడ దాకా వెళ్తుంది ఇక్కడ దాకా వెళ్తుంది అని అంటారు. అలాంటి పెద్ద హిట్ ఇచ్చిన పెద్ద స్టార్తో పాటు నాకు కూడా అంత పెద్ద హిట్ ఇచ్చినామన్నా, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్గ్రౌండ్ మాత్రం అదరగొట్టిండు. అసలు మ్యూజిక్ విషయంలో కానీ అసలు ఈ లిరిక్స్ కూడా అన్న రాయడము పాడడము, అతి ముఖ్యంగా నేను ఒక సాంగ్ కావాలని పట్టుబట్టి అన్నతో పాడించుకున్నాను. నేను మిగతా అన్నీ నాకు తెలియదు కానీ నాకు ఒక సాంగ్ కావాలని అన్నతో పాడించుకున్నా. రియల్గా చాలా చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరికి అసలు ఇంత సపోర్ట్ చేస్తాడని నాకు కూడా తెలియదు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక బడ్జెట్ విషయం కూడా చాలా ఉంటుందండి ఇక్కడ. బడ్జెట్లు కూడా చాలా అసలు ఉంటుంది. ప్రతి బడ్జెట్ని కూడా రాంబాబు సార్ ఎలా డీల్ చేసేదో ఏం సంగతో తెలియదు కానీ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మాకు ఇందులో పనిచేసిన టెక్నీషియన్ అందరికండి, ప్రతి అమ్మ నిజంగానే అసలు అమ్మ మన కళ్యాణ్ రామ్ సారు విజయశాంతి మేడం గారిని అమ్మని అన్నారు. తర్వాత మీరే బండి గారు అన్నారు. మన ఆమని మేడం గారిని అమ్మని అంటున్నారు. ఏంటనంటే అలా సెంటిమెంట్గా అలా అనుకున్నానని చెప్పాను. నిజంగా నాకు మీతో కలిసి చేయడం నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానమ్మా. ఎందుకంటే అమ్మానే అంట, ఫోన్లోనైనా మామూలు వాయిస్ మెసేజ్ అని టెక్స్ట్ మెసేజ్ చేసిన అమ్మ, ఎప్పుడో ఫ్లోలో వస్తే మేడం అలా ఉంటుంది తప్ప ఎక్కువ శాతం అమ్మానే మాట్లాడుతుంటా. నిజంగా నాకు చాలా సపోర్టెడ్గా అమ్మ ఇట్లా ఉంది పరిస్థితి ఇట్లా అని చెప్పాను. సరే నాన్న నాకు ఇట్లా కొన్ని డేట్స్ కొద్ది ఖాళీ లేవు కదంటే ఎట్లయినా సార్ రిక్వెస్ట్గా నువ్వు రావాలన్నమాట. సరే నాన్న వద్దాం, డైరెక్టర్ గారు లేరు కాబట్టి తప్పకుండా వద్దాం. మన సినిమాని మనం ఎట్లయినా సరే సెట్ చేసుకుందాం, మనమే దీన్ని డెవలప్ చేయడానికి ఎలాంటి చేయాలని నేను కూడా చేస్తానని చెప్పి వచ్చిండ్రు అమ్మ. నిజంగా థ్యాంక్ యూ అమ్మ. అదేవిధంగా ఇంకా మా కో ఆర్టిస్టు కనిక అసలు ఎంత మంచి మనిషి అంటే, ఎక్కడైనా సరే కొంతమంది హీరోయిన్లకు చాలా యాటిట్యూడ్ ఉంటుంది. హీరోయిన్ అంటేనే అసలు యాటిట్యూడ్. ఇక్కడ మన తెలుగులో మాత్రం ఏమో ఫస్ట్ మూవీ, ఇప్పుడు ఫస్ట్ కాదు ఇది ఫస్ట్ మూవీ స్టార్ట్ అయినప్పుడు తెలుగులో ఆల్రెడీ 2 సినిమాలు చేసేసింది. అక్కడ ఈమె మదర్లో పంజాబీలో మంచి ఫేమస్ యాక్టర్ అండ్ మంచి స్టార్ హీరోయిన్ అక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా బెస్ట్ అంటే ఎంత సపోర్టెడ్ అంత సపోర్టెడ్. రేపు మళ్ళీ ఏదైనా మూవీ ఉండి నేను హీరోగా చేసినప్పుడు నాకు వచ్చే హీరోయిన్ రేపు ఎలా ఉంటుందో తెలియదు కానీ రియల్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇక ఒక్క నిమిషంలో ముగిద్దాము. ఇక్కడికి కొంచెం కొంతమంది నేను పిలవలే, అది ఇక్కడ ఉన్నట్టున్నారు, నాకు కొంత ఇబ్బందిగా ఉంది. ఎనీవే మా బామ్మర్ది నరసింహ ఒక్క నిమిషం ఒకసారి రా. ఈ చాలామంది పిలవాలి కాకపోతే బాగా లేట్ అయింది, చాలాసేపు మాట్లాడుతున్నాను. నాకు చాలా సపోర్టెడ్ అనమాట ఇందులో. ఇప్పటిదాకా సార్ అని చెప్పాను కదా సార్. ఇందాక అన్నారు కదా మన డిఓపి గారిని సైకో అని. నేను సైకోను ఈజ్ వెరీ హార్డ్ వర్కర్. ఎందుకంటే ఆయన వర్క్ మీద ఉన్న కసి, ఆయన ఫైరు, ఆయన ఇంట్రెస్ట్, ఆయన టాలెంట్, అలాగే సేమ్ ఆయన కూడా మన రాంబాబు గారు కూడా ఆయన కూడా అంటే ఆయన 30 ఏళ్ళుగా ఆయన మనసులో ఉన్న ఆ ఒక సినిమా నేను చెయ్యాలి, నేను డైరెక్షన్ చేయాలన్న సినిమా మీద ఉన్న ప్రేమ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫస్ట్ డే వెళ్తే ఇప్పుడే కుమరక్క అన్నారు నాకు 6-7 శారీస్ నాకు చేయించారు. నిజంగానే కష్టం, వాళ్ళకి కష్టమే, లేడీస్కి కష్టం ఉన్నప్పుడు వాళ్ళకే కష్టం. కానీ నన్ను కూడా ఫస్ట్ డే 7 శారీస్ డబ్బా 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 రెడీ అలాగా వర్క్ చేశారంటే ఏంటి, ప్రొడ్యూసర్కి ఇలాంటి వాళ్ళు కావాలి. ఇప్పుడున్న కండిషన్లో ఇప్పుడు ప్రజెంట్ మా ఇండస్ట్రీలో ఇలాంటి వర్కర్స్ బాగుపడుతుంది, సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది, అప్పుడు మనం అందరూ బాగుంటాం. సో మా అందరికీ ఫుడ్ దొరుకుతుంది, మా అందరికీ డబ్బులు దొరుకుతుంది. సో నిజంగానే డిఓపి గారు, రాంబాబు గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. వీళ్ళిద్దరూ కష్టం ఈ సినిమాలో కనిపిస్తుంది. వీళ్ళిద్దరే చాలా 24 క్రాఫ్ట్ మొత్తం వీళ్ళిద్దరే చూసుకునే వాళ్ళు. నేను చూసాను సినిమాలో అక్కడ యాక్ట్ చేసేటప్పుడు.
అన్ని టెన్షన్స్లో చేసి మళ్ళీ ఎక్కడ క్వాలిటీ తగ్గలేదు, వాళ్ళ ఫోకస్ ఎక్కడ తగ్గలేదు. సినిమా అంత బాగా చేసి అంత బాగా తీశారు. ఈరోజు మీరు స్క్రీన్లో చూసాల్సిన ఎంత బ్రహ్మాండంగా తీశారని, అది ఇంకా మాటలు లేదు. కానీ అలాంటి ఒక సినిమా తీసి ఈరోజు అదంతా మనతో పాటు ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి మన డైరెక్టర్ గారు లేదు. చాలా బాధగా ఉంది. సో దాని తరపున నేను వాళ్ళ శ్రీమతి గారికి కృతజ్ఞతలు అండ్ నమస్తే చెప్తున్నానండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడూ రాంబాబు గారు మీతోనే ఉంటారు, మీతో కలిసే ఉంటారు. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. ఎప్పుడు బాగుంటారు, మీ ఫ్యూచర్ కూడా అంతే బ్రైట్గా ఉంటుంది. సో డిఓపి గారు కూడా చాలా కష్టపడి ఈ సినిమాని ఇంతవరకు తీసుకొచ్చి ఆయన ఇంట్రెస్ట్ ఇంతవరకు ఇలా తెచ్చారు, ఇంత బ్రైట్ సినిమాని. అలాగే మా ప్రొడ్యూసర్ గారు ఫైనాన్షియల్ కానీ మనం ట్రీట్మెంట్ కానీ భోజనాలు కానీ ఏం అడిగినా వచ్చేసేది. పెద్ద సినిమాల్లో కూడా మాకు అటు ఇటు అవుతుందని, చిన్న సినిమా ఈ సినిమాలో మాకు అలా జరగలేదు. మా అడిగిన అన్ని క్యారవన్ అంటే క్యారవన్, మాకు ఇలాంటి క్యారవన్ కదా, ఇలాంటి క్యారవన్ అంటే ఓకే అలాంటి క్యారవన్. సో ఇలాగా అన్ని రకాలుగాను వాళ్ళు బాగా చూసుకున్నారు, మా అందరి సాటిస్ఫైడ్ చేశారు. ఇలాంటి ప్రొడ్యూసర్స్ మనకు కావాలి. ఆయన సినిమా బాగా ఆడాలి, ఆయన సినిమా డబ్బులు రావాలి, ఇలాగ ఇంకా ఎన్నో మంచి సినిమాలు పెద్ద సినిమాలు చేయాలని నేను ప్రార్థిస్తాను. సో తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, నేను ఇందులో అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. నేను వర్క్ చేసిన ఒక్క ఎమోషనల్ క్లైమాక్స్ సాంగ్ అది, వెరీ వెరీ ఎమోషనల్ సెంటిమెంట్ సాంగ్ అది నేను వర్క్ చేశాను. చాలా వింటుంటేనే కళ్ళలో నీళ్ళు వస్తుంది. చాలా బాగుంటుంది, మీరు వినుంటారు ఆల్రెడీ, ఇప్పుడు వేశారు కదా, చాలా బాగుంటుంది. సో చాలా బాగుంది సార్. ఆర్ఆర్ అయితే ఇంకా అదరగొట్టారు, ఇంకా నెక్స్ట్ లెవెల్ కాంతార లెవెల్లో ఉంది. బిగ్ స్క్రీన్లో చూస్తుంటే తెలుస్తుంది. చాలా బాగుంది సార్, చాలా చాలా బాగుంది. తర్వాత మన మాస్టర్స్ గారు, నేను వర్క్ చేయలేదు కానీ మా హీరోయిన్తో చాలా బాగా చేశాను. నేను సాంగ్ చూసాను, చాలా బాగా చేయించారు సార్. సో వండర్ఫుల్ జాబ్ మీది. తర్వాత మా హీరో బన్నీ సినిమాలో చేస్తున్నప్పుడు ఎంత అంటే హీరోగా ఫోకస్ చేస్తూ ఆ పక్కన ప్రొడ్యూసర్ పని చేసేవాడు. ఆయన అంటే రెడీ రెడీ రెడీ, టైం అయిపోతుంది, ఏంటి టైం, అయ్యో షార్ట్ అయిపోవాలి తొందరగా అని. అంటే ఆయన ప్రొడ్యూసర్ పక్కన కూడా ఆలోచిస్తూ సినిమా ఎక్కడ ప్రొడ్యూసర్కి లాస్ అవ్వకూడదు, సినిమా బాగా రావాలి, బాగా చేయాలి, త్వరగా అయిపోయి ఎక్కడ కనబడతామండి అక్కడ. సో నిజంగానే ఆడియన్స్ డైరెక్ట్గానే ఆయన ఫ్యాన్స్, పిచ్చ ఫ్యాన్స్. సో నేను కూడా వన్ ఆఫ్ ద ఫ్యాన్ ఫర్ యూ. సో నిజంగా చాలా బాగా చేశారు. ఈయన మెయిన్ ఈ సినిమాకి ఒక మెయిన్ పిల్లర్ అంటే కుమారం. సో సూపర్ సూపర్, వండర్ఫుల్ వండర్ఫుల్ యాక్టింగ్. సో ఇంకా అందరూ చాలా బాగా చేశారు. అందరికీ ఈ సినిమా మంచి సినిమా అవ్వాలి. ఈ సినిమా అందరూ థియేటర్లో వెళ్ళి చూడండి, మిస్ చేయొద్దండి. ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి. అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, పెద్ద ఘనంగా విజయం సాధించాలని దేవుడి దగ్గర కోరుకుంటూ. నన్ను ఏమనకపోతుండే, చాలా స్మైల్, ఏమంటారు ఒక చెప్పలేకపోతున్నా. చాలా మంచి వ్యక్తి, అందరినీ మంచిగా చూసుకునే వాళ్ళు, ఎప్పుడు స్మైల్, ఎవరితో గొడవ పెట్టుకునే వాళ్ళు కాదు. అండ్ ఇక్కడ ఉన్న బన్నీ అంకుల్ కానీ, కార్తీక్ అంకుల్ కానీ, సురేష్ అంకుల్ కానీ చాలా ఫ్రెండ్స్. వీళ్ళు ఎప్పుడు నైట్ ఫోన్ చేసుకుంటారు, నైట్ అనే కాదు తెల్లారి పగలు అన్నీ ఫోన్ చేసుకుంటూనే ఉంటారు. అండ్ మా డాడీ ఈ సినిమాని పట్టుదలతో చాలా రాత్రి పగలు కష్టపడి ఈ సినిమా కోసం చాలా ట్రై చేసి ఇది సూపర్ హిట్ కొట్టాలి, బ్లాక్ బస్టర్ సినిమా ఫుల్ అయిపోవాలి, హౌస్ఫుల్ అయిపోవాలని చాలా కష్టపడ్డారు. రాత్రి పగలు అన్నం తిండి లేకుండా, ఏం లేకుండా, స్లీప్ లేకుండా, ఎప్పుడు స్నానం చేస్తున్నా, ఫుడ్ తింటున్నా, ఎవరితోనో మాట్లాడుతున్నా, ఎప్పుడు బ్రహ్మాండ మూవీ బ్రహ్మాండ మూవీ బ్రహ్మాండ మూవీ. ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు. కష్టపడి చిన్నగా అసిస్టెంట్గా, కో డైరెక్టర్గా, చిన్న టీవీ సీరియల్స్ లాగా, చిన్న ఈవెంట్స్ ఇవి చేసి లాస్ట్కి నేను ఏదన్నా హిట్ కొట్టాలి. అందరు నన్ను చిన్న చూపు చూస్తున్నారు. నేను ఎందుకు ఇన్ని ఇయర్స్ కష్టపడుతున్నాను, నా కష్టంకి ఎక్కడ వాల్యూ పోవద్దని చెప్పి బ్రహ్మాండ మూవీ 2-3 ఇయర్స్ నుంచి స్టోరీ రాసి దానికి అందరినీ సెట్ చేసుకొని
లొకేషన్స్ కానీ ఆయన మాట్లాడుతుంది కానీ అన్నీ సెట్ చేసుకొని మా ఫాదర్